పాకిస్తానుడి బుద్ధి ఎట్లా ఉంటది అంటే వాళ్ళ చరిత్రని వాళ్ళే అంగీకరించలేని దరిద్రం అనమాట. ఏ దేశానికైనా ఒక చరిత్ర ఉంటది. సంస్కృతి సంప్రదాయాలు కూడా ఉంటాయి. అయితే సినిమాలను చూసి అదే తమ సంస్కృతి అనుకునేటటువంటి దరిద్ర పరిస్థితి పాకిస్తాన్. టర్కీలో నిర్మించినటువంటి 'ఎర్తుగ్రుల్' అనే ఓ సినిమా ఉంది. అదే తమ నాగరికత అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ వాగినటువంటి వాగుడినే ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు నమ్మడం విచిత్రం. పాకిస్తాన్లోని సింధు ప్రాంతం 5,000 ఏళ్ల క్రితమే నాగరికతకు నిలయం. వాస్తవానికి మొత్తం భారత ఉపఖండంలో ఈ నాగరికత ప్రభావం ఉంటుంది. అయితే పాకిస్తానీలకు మాత్రం అది సంబంధం లేదట. సింధు ఆక్రమణ గురించి కూడా తెలియదట. క్రీస్తకం 712లో అరబ్బుల దండయాత్ర జరిగింది. సింధు పాలకుడైనటువంటి దహీర్ని ఓడించిన కాసిం ఆ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత ఆ ప్రాంతం అనేక దండయాత్రలకు గురైంది. 1947 వరకు అసలు పాకిస్తాన్ అనేటటువంటి దేశమే లేదు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ అవతరించింది. అయితే ఆ దేశ పాలకులు మాత్రం పాకిస్తాన్ చరిత్రని వక్రీకరించి గత 70 ఏళ్ల నుంచి ప్రజల్ని మోసం చేస్తే ముస్లిం దేశాలన్నీ కూడా ఆ ముస్లింలను అట్టాగే మోసం చేసినాయి. వాళ్ళ చరిత్రకారులు రాసింది ఏంటంటే పాక్ పూర్వీకులు అరబ్బులట. ఏ వైపు గాలి వేస్తే ఆ దిశగా వెళ్ళడం మీద సొంత చరిత్రకారులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంటర్నెట్ యుగంలో కూడా ఇప్పటికి పాకిస్తాన్ కి సంబంధించి ఇట్లాంటి తప్పుడు సమాచారం అరబ్బుల తరపున ఉన్నటువంటిది భారతదేశానికి పాకిస్తాన్ స్వతంత్రం ఇచ్చిందట. ఇది వాళ్ళు రాసుకొచ్చినటువంటి దరిద్రపు చరిత్ర.